ఈ జనవరి 25, 26లో ఎటువంటి మార్పు లేకుండా ఆ తేదీల్లో రకరకాల గందరగోళ పరిస్థితుల్లో అడుగుతున్నారు. అందుకనే మీ అందరితో కలిసి జనవరి 25, 26 ఎటువంటి తేదీలు మార్పు లేకుండా జనవరి 25 కుంభం పోయిట, 26 సాగనంపై కార్యక్రమం ఆ షెడ్యూల్ అలాగే జరుగుతుంది. ఎన్ని మొదలవుతుందండి 26? 26 సాగనంపై కార్యక్రమం 9:30కే ఇక్కడ మొదలవుతుంది. 25న కుంభం పోయటం తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో మొదలవుతుంది. ఓకే, ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ రోజు? 50,000 మంది వస్తారనే ఒక ప్రాథమిక అంచనా. ఓకే, సేఫ్టీ ప్రికాషన్ బాగా తీసుకుంటున్నారండి? అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మన ఏలూరు ఎమ్మెల్యే గారు కలిసి ఒక పక్కా ప్రణాళికతో సేఫ్ మెజర్స్ తీసుకోవటంలో ఈ తూర్పు వీధి జాతరకి మేమందరం కలిసి పనిచేస్తున్నాం. జాతర ఆర్గనైజేషన్ మొత్తం అందరూ కూడా మీ జరుగుతుందండి, బాగా చేస్తున్నారు. నేను అక్కడనే కాదు, మా జాతర కమిటీ, మా యొక్క పూర్వీకుల నుండి వచ్చిన కమిటీ, జాతర కమిటీ అందరూ సమన్వయంగా ఈ ముందుకి సాగుతుంది. అలాగే జాతర అంటే ఒకళ్ళే కాదు, అన్ని కులాలు కలిపి ఇన్వాల్వ్ చేసేదే జాతర అనేటువంటిది. మేము మొదటగానే జనంతో జాతర అనేటువంటిది స్లోగన్తో ముందుకెళ్తున్నాం. అలాగే జరుగుతుంది. అమ్మవారిని సాగినంపేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్ ఏమో పాటిస్తున్నారండి? అదంతా కూడా పోలీసు వారు కొంత ప్రణాళికతో ముందస్తు తనిఖీలు, ఈ జనసమూహంగా ఉన్నప్పుడు పోలీస్ జాగిలాలతో కూడా విస్తృత తనిఖీలు చేపట్టడం అనేటువంటిది వారు ఒక మీటింగ్లో తెలియపరిచారు. అలాగే నెక్స్ట్ ఈ సంక్రాంతి ఈ ఉత్సవాలు అయినాక మళ్ళీ పోలీసు వారు మేము కలిసి కొన్ని ముందస్తు ప్రణాళికలతో పోలీసు వారు సూచించిన విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ రోజున జరుగుతుంది. సార్, ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా జరుగుతున్నాయి అంటారు? సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేకన్నా అమ్మవారు జాతరలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయని అంటాం. ప్రజలందరూ కూడా అలాగే కోరుకుంటున్నారు. ఆ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా రేపు చిన్నారులకి భోగిపళ్ళు కార్యక్రమం ఈ యొక్క జాతరలో కూడా జరగటం విశేషం.